ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంట్రా, ఏమైంది? ఏంటవి? బట్టలు, పెళ్లి బట్టలు. రేపటి పెళ్లికని బట్టలు కొనిచ్చింది. ఎవరు? గీత. చందు నీహారికలకి రేపు మధ్యాహ్నం పెళ్లి. ఇప్పుడు చెప్పండి, మా నిర్ణయంలో తప్పుందా? ఆ పిల్ల అంతగా సవాల్ విసిరినట్టుగా ప్రవర్తిస్తుంటే కూడా ఇంకా తగ్గి ఉండమంటారా? ఇంకా బతిమలాడాలంటున్నారా? చందు, ఇంకా చేయగలిగింది ఏం లేదు నాన్న. నీ కమిట్మెంటు, నీ అటెంప్ట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. అది ఏదన్నా ఉంటే ఆ తప్పు మాదే. నీలాంటి వాడి చెయ్యేందుకు లేకపోవటం ఆ పిల్ల దురదృష్టం. ఇంకేం ఆలోచించకుండా నీహారికని పెళ్లి చేసుకో. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గుడ్ నైట్. పోన్లే బాబు, అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రేపటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు. మర్చిపోను, నీకు జరిగిన ద్రోహాన్ని మర్చిపోలేను. నిన్ను చంపించిన రమేష్ని, సహకరించిన నీహారికని ఎవరిని వదలను. ఎవరిని వదలను. అంటే అంజలికి అంతా తెలుసన్నమాట. మరి తెలిసి ఎందుకు ఊరుకుంది? ఎందుకు
స్పేర్ చేస్తోంది? ఎందుకు పెళ్లి చేస్తానంటోంది? ఏం ఆశించి తన ఫ్రెండ్ భర్తకి నన్నిచ్చి చేస్తోంది? ఇంత చేస్తోందంటే ఏదో ఉంది, ఏదో జరగబోతోంది. ఏం చేస్తున్నావు నిహారిక? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. అదేదో హాల్లో కూర్చోవచ్చు కదా, టీవీ చూస్తే కాస్త టైం పాస్ అవుతుంది. అదే వస్తాను. సరే, భోజనానికి రా. వస్తున్నాను. అయ్య బాబోయ్, ఏం తెలియనట్టు ఎంత నిండుగా ఉంది. తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది. ఈ రమేష్ గాడొకడు చెప్తే అర్థం చేసుకోకుండా చంపేస్తానంటుంటాడు. ఇప్పుడెలా? ఏంటి, వస్తున్నావా లేదా? వస్తున్నాను, వస్తాను. అంత టెన్షన్ పడకు, నీకు జరగాల్సిందే జరుగుతుంది. అంటే నీకేదైతే జరగాలనుకున్నావో అదే జరుగుతుంది అంటున్నాను. రేపే పెళ్ళి, వచ్చి తిని ప్రశాంతంగా పడుకో. ఏంట్రా, ఏంటంత టెన్షన్గా తిరుగుతున్నావు? చెప్తా ఎందుకేంట్రా ఎదవన్నారు ఎదవా. ఇంకా 24 గంటలు, జస్ట్ 24 అవర్స్లో, ఇంకొక రోజులో ఆ చందుగాడి ఆస్తి మొత్తం మన చేతికి వచ్చేస్తుందిరా. అంత ఆస్తి మనకు వచ్చేస్తుంటే ఆ మాత్రం కంగారు టెన్షన్ ఉండదా? పోన్లే, నీకు ఆస్తి వస్తుందని కంగారుగా ఉంది, నాకు ఆస్తి ఎలా వస్తుందని కంగారుగా ఉంది. ఎలా వస్తుందా ఏంటి, ఎటకారమా? కాదురా బాబు, నిజంగానే అంటున్నా. అసలు చందుగడ ఆస్తి నీకెలా వస్తుందనరా నీ ప్లాను? ఎలా వస్తుందేంట్రా, నీహారిక చందుని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా ఆస్తి మొత్తం తన పేరు రాయించుకుంటుంది. లేదనుకో చందునే లేపేస్తా. ఆటోమేటిక్గా ఆస్తి నీహారిక సొంతం అవుతుంది. ఆ తర్వాత నీహారిక నా సొంతం అవడం ద్వారా చందు ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. చాలా గొప్పగా ఉంది, కానీ ఆడవాళ్ళ మెంటాలిటీస్లో చిన్న తేడా ఉంది. పెళ్లి కాకముందు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఫ్రెండ్స్ అన్నవాళ్ళు కాస్త పెళ్ళైన తర్వాత మా ఆయన, మా దైవం అంటూ మిగిలిన వాళ్ళకి నామం పెట్టేస్తారు. నిహారిక కూడా ఆడదే కదా. అంత పెద్ద గొప్ప ఆస్తి, మంచి మనసున్న భర్త, ఇలాంటి పీస్ఫుల్ లైఫ్ వదిలేసి లేనిపోని టెన్షన్స్ పెట్టుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తుందిరా? పోరా, ఇది నా ఇల్లు, ఇతను నా మొగుడు, దొబ్బే అందనుకో, ఏం పీకుతా? ఓరే వెర్రి వెంకళప్ప, నా గురించి ఏమనుకుంటున్నావురా? ఆ మాత్రం జాగ్రత్త పడకుండానే నిహారికతో ఆ డ్రామా ఆడించాను అనుకుంటున్నావా? ఏం చేసావురా? ఆల్రెడీ దాంతో ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించుకున్నాను. ఇంకది నన్ను ఏమీ చేయలేదు. సో రేపు దాని పెళ్ళవడం, ఆ తర్వాత ఆస్తి మన చేతిలోకి రావడం, అంతవరకు నేను నడిపిస్తున్న ఈ కథని చూస్తూ ఉండు. అంజలి ఉందా? అంజలి, రండి. ఏంటంత టెన్షన్గా ఉన్నారు? అంకుల్ ఆంటీ ఏరి? నీకేమైనా పిచ్చా? ఇంతకాలం గీతకే బుర్ర పాడైంది అనుకున్నాను. ఇప్పుడు నీకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయండి. ఎందుకు పెళ్ళి అరేంజ్ చేస్తున్నారు? గీత అంటే నాకు ఇష్టం అని నీకు తెలీదా? కానీ గీతకి నువ్వంటే ఇష్టం ఉండాలిగా. లేదని నీకు తెలుసా?
ఉందని నువ్వు ప్రూవ్ చేయగలవా? ఇప్పుడు చేయలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు తన నా దగ్గరికి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ గీతకి ఫ్యూచర్ మీద కానీ నీ మీద కానీ నమ్మకం లేదు. తను నీ దగ్గరికి రానంటుంది. ఆ విషయం నీకు కూడా చెప్పింది. హెల్ విత్ యూ బోత్. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను మాత్రం నిహారికని పెళ్లి చేసుకోను. అరే, మేమిద్దరం ఆడుతుంది నాటకం అని చెప్పినా వినకపోతే ఎలా? మీరు ఆడుతున్నది నాటకం అని మాకు చెప్పారా? లేదుగా. మేము నిజం అనుకున్నా ఫిక్స్ అయ్యాం. అది నాకు సంబంధం లేని విషయం. కానీ మాకు సంబంధించిన విషయం. అందుకే నిర్ణయం తీసేసుకున్నాం. మీ నాటకానికి ఇంకో ఆడదాని జీవితం అన్యాయం కావడానికి మేము ఒప్పుకోం. వాట్ షుడ్ నాట్ హ్యాపెండ్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్. అది కాదు అంజలి, అసలు గీత చందు, అమ్మయ్యా వచ్చేసారా? అవును, అత్తయ్య మావి గారు ఎక్కడ? వాళ్ళు రాకుండా ఎలా చందు? పాప నీ మ్యారీడ్ లైఫ్ మీద ఎంత హోప్ పెట్టుకున్నారు వాళ్ళు. వెళ్ళండి, వెళ్ళి ముందు వాళ్ళు పిలుచుకురండి. అది కాదు గీత, మీ ఇద్దరు నన్ను ఇంకేం మాట్లాడొద్దన్నానా? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని పిలుచుకురండి. మనకి టైం కూడా లేదు కదా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. నువ్వేంటి ఇక్కడ? అదేంటన్నయ్య, నిన్న నువ్వు గీత ఇంటికి వచ్చి ఇక్కడ పెళ్ళని అదేని ఇదని చెప్పారు. అఘోరించు. అంజలి, చందు పెళ్లి బట్టలు కూడా తెచ్చుకోలేదు కదూ? ఏంటంత నిర్లక్ష్యం? ఫోన్ చేసి చెప్పు. అలాగే. నిహారిక, నువ్వేంటి రెడీ అన్నా? దేనికి? దేనికా? బానే ఉంది. నువ్వుగానే ఉన్నావు, చందు చందుగానే ఉన్నాడు. పెళ్లి నాకు కాదమ్మా, నీకు చందుకి. ఏంటి గీత, ఇంకా ఇల్లంతా ఇలాగే ఉందేంటి? పూలు పళ్ళి, మంగళవాద్యాలై, మామిడి తోరణాలై. నువ్వు కొంచెం నోరు మూస్తావా? అదేంటి గీత, ఇప్పుడు నేనేమన్నానని? నీకు అసలు బుద్ధుందా? ఈ ఇంటి యజమాని ఓ మంచి మనిషి కాలం చేశారు. ఈరోజు 12వ రోజు, ఇంతవరకు పెద్ద కర్మ చేయలేదు. ఇలాంటి టైంలో ఇక్కడ పెళ్లి వాయిద్యాలు, మంగళతోరణాలు కడతారా? ఇదేంటి గీత, పెళ్ళని మీరే కదా చెప్పారు. పెళ్లి అన్నాం గాని ఇక్కడ అనలేదుగా. ఓ అదా? అదే, పెళ్లి గుళ్ళో. మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? పనుండి. థ్యాంక్స్ అంజలి. ఇప్పుడు కాఫీ టీ ఎందుకు అంజలి? వెళ్ళాలి కదా. పనుంది. నిహారిక పద. రమేష్ నువ్వురా. ఎక్కడికి? ఏం చెప్తే గాని రావా? అని కాదు, రండి. పద నిహారిక, వెళ్దాం. వస్తా అంజలి. త్వరగా రండి, అవతల టైం అవుతుంది. ఓకే ఓకే, ష్యూర్. మిక్స్డ్ నూడిల్స్, బటర్ చికెన్, ఫ్రైడ్ రైస్ and 2 cokes. అన్నీ నీకు ఇష్టమైన. చెప్పరే, ఆకలిగా ఉందా లేదా? ఆర్డర్ చేయి. థ్యాంక్స్. వేరే చెప్పండి మేడం. ప్రాన్స్ ఫ్రై, చికెన్ 65, 2 ఫ్రైడ్ రైస్, స్మాల్ కోక్స్. ఓకే మేడం. అన్నీ మీకు ఇష్టమైనవే. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? వాళ్ళు వస్తున్నారా లేదా చూసి వస్తాను. సరే వెళ్ళు. సూర్య, ఒకవేళ నేనే చంపితే? సతీ, సతీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను చంపడం ఏంట్రా? సతీ, సతీ వద్దు. నువ్వు 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 నా ప్రాణ స్నేహితుడిరా. సతీ వద్దురా,
వద్దురా సతీ. సతీ, నువ్వు నా స్నేహితుడిరా. తప్పు సూర్య. ఫస్ట్ నేను మనిషిని, ఆశపడ్డాను, తరువాత క్రిమినల్. సతీ, సతీ, మరి సతీ వద్దురా. వద్దురా సతీ. సతీ, నా మాట విని సతీ. సతీ, నా సొంత మనిషిలా భావించాను. సతీ, నేను మాత్రం డబ్బుని తప్ప ఇంక దేన్ని సొంతంగా నీకు దండం పెడతాను రా. నీ దండం విలువ 10 కోట్లు సూర్య. ఎలా వదులుకోను సూర్య? ఎన్ని జన్మలెత్తితే అంత సొమ్ము వస్తుంది చెప్పు. నా కోసం వదిలేరా సతీ. ప్లీజ్. అది కాదే, ఏం పాపం చేశారని ఆయనకి ఇంత శిక్ష విధించాడా భగవంతుడు? అర్థం కావడం లేదు. ఆ నొప్పితో, ఆ బాధతో సమయానికి సాయం అందక ఎంత అల్లాడాడు తను. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అదే బాధగా ఉంది. అంజలి, ఊరుకోవే. ఊరుకోవే. అంజలి, అంజలి, సారీ గీత. ఐఎమ్ సారీ అంజలి. ఆ సీడీ నీకు చూపించకుండా ఉండాల్సింది. లేదు గీత, చూపించి మంచి పనే చేశావు. నేనేం చేయాలో నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికి? అవతల టైం అయిపోతుంది. వెంటనే వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు.